జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, వార్ కి సంబంధించి అంతకంతకి తీవ్రతరం అవుతూనే ఉంది సార్. ఇది మీరు ఎన్నో రోజుల నుంచి ఇన్ఫాక్ట్ మూడు నెలల నుంచి చెప్తూనే ఉన్నాం. ఉధృతంగా చెప్తూ ఉన్నారు. బట్ ప్రిడిక్షన్ అందించడం 1 year బ్యాక్ కూడా చెప్పారు. వార్ అంటే క్షిపణులకి సంబంధించినటువంటివి చాలా విధ్వంసం సృష్టిస్తుంది అని చెప్పారు. సో ఇంకా ఇప్పుడు చూస్తే పరిస్థితి ఇంకా తీవ్రతరంగా ఉంది సార్. ఇది ఎటువైపుకు దారితీస్తుంది భారతదేశానికి? దీన్ని ఎలా చూస్తుంది భారతదేశం మీద ఇంపాక్ట్ ఉంటుంది? భారతదేశం ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుందండి వార్లో. పాయింట్ నెంబర్ 1, భారతదేశానికి పాకిస్తాన్కి కూడా యుద్ధం ఉంటుంది. ఇది ఎట్లా చెప్పొచ్చు? వాట్ ఈస్ అంటే దీనికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. జ్యోతిష్ శాస్త్రంలో మనకి సంహితాస్ ఏం చెప్తున్నాయి? పరాశర సంహిత అనేటువంటిది ఒకటి ఉంటుంది. సంహితా గ్రంథాల్లో పరాశర మహర్షి దీనికంటూ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ చెప్పారు ఆయన. ఏమిటది అంటే, జనరల్గా చూసుకునే జాతచక్రం కాకుండా కూర్మచక్రం అని ఒకటి వేస్తాం. కూర్మచక్రంలో ఏ నక్షత్రాలు ఏ దేశాలకు సంబంధం, ఆ దేశాల మీద పాపగ్రహ సంబంధాలు, క్రూరగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు ఆ దేశాల మీద ఈ యుద్ధ వైఖరి ఇవన్నీ ఉంటుంది. దీంతోపాటు ఆ సంవత్సరం రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధిపతి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ఇట్లా కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ రకంగా చూసుకుంటే యాజ్ పర్ కూర్మచక్ర మనకి ఈ కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశుల మీదకి సంబంధాలు వస్తున్నాయి. కొద్దిగా వృషభ రాశిని మనం ఇండియాగా తీసుకుంటాము, కొంతమంది మకరం తీసుకుంటారు. బట్ ఏదైనా సరే ఇక్కడ ఏంటంటే మనకి ఈ యుద్ధ సంబంధించింది ఏదైతే ఉందో రాను ఇంకా బాగా తీవ్రం అవుతుంది, కానీ తగ్గదు. ఇది ఏదో 2 రోజుల్లో, 10 రోజుల్లో, నెల రోజుల్లోనో, 2 నెలలను, 3 నెలలను ఆగేది కాదు. ఇది సంవత్సరాల తరబడి సాగేటువంటిదే, నెలల తరబడి, సంవత్సరాల తరబడి సాగేటువంటి యుద్ధమే. ఇందులో ఖచ్చితంగా మన వాళ్ళు పాకిస్తాన్తో యుద్ధం చేయడం, దీనివల్ల కొంత లాభం కూడా ఉంటుంది మనకి. ఉంటుంది. శుక్రుడు మనకి వృషభ రాశిలోకి ఎంటర్ అవుతున్నందుకు కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకి చూడండి, కొన్ని కంపెనీస్ సేఫెస్ట్ ప్లేస్ ఏంటి అని వెతుక్కుంటూ ఉంటారు. ఆ రకంగా ఇండియా కొంతవరకు సేఫెస్ట్ ప్లేస్ అని కొన్ని కంపెనీస్ ఇండియాకు వచ్చేటువంటి ఇది చూపిస్తుంది చాలా స్పష్టంగా. అయితే నేను అనేది ఏంటంటే, యాజ్ పర్ సర్వతోభాద్ర చక్రలో వెద చూస్తామండి మనం. అంటే అసలు ఈ దేశానికి నిజంగానే యుద్ధ సంబంధం ఉందా, కేవలం ఇజ్రాయెల్, ఇరాను లేకపోతే ఇవే కొట్టుకుంటాయి, మన దేశం ఇన్వాల్వ్ అవుతుందా లేదా అంటే, ఇది ఈ కూర్మచక్రంలో గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా ఇండియా వైపు కూడా చూపిస్తున్నాయి. సో అందుకని ఏంటి, ఇండియాకి పక్కనుండే దేశాలు ఏంటి, చైనా అండ్ పాకిస్తాన్. సో ఈ పొరుగు దేశాలతో యుద్ధం అనేటువంటిది ఉంది చాలా స్పష్టంగా. అందులో పర్టికులర్గా పాకిస్తాన్తో ఇంకా ఎక్కువగా చూపిస్తుంది. చైనాతో కూడా తర్వాత ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఏంటంటే ఇక్కడ ఈ పాకిస్తాన్తో ఉండే యుద్ధము, మరియు ఈ యుద్ధంలో మన ఇండియాకి ఎంతవరకు నష్టం ఉంటుంది, లేదా పొరుగు దేశాలకు ఎక్కువ నష్టం ఉంటుందా అంటే, పొరుగు దేశాలకి ఎక్కువ నష్టం ఉంటుంది, మనకి స్వల్పంగా ఉంటుంది. ఎప్పుడు ఉండొచ్చు సార్ యుద్ధం? ఈ మధ్యలో స్టార్ట్ అవుతుందండి, ఏప్రిల్. అయ్యో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది, మీకు అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఏప్రిల్ మాసం మనకి ఆల్మోస్ట్ మే 12వ తేదీ వరకు, అంటే ఏప్రిల్ 1వ 2వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు ఈ కుజశనులు కలిసి ఉంటున్నారు. దాని తర్వాత కుజుడు అగ్నితత్వ రాశుల్లోకి వెళ్తున్నాడు. సో అగ్నితత్వ రాశుల్లో కుజుడు ఎప్పుడైతే వెళ్తున్నాడో, ఈ సంవత్సరానికి కుజుడు ఏమయ్యాడు, మంత్రి అయ్యాడు. సో మంత్రి తన యుద్ధ సంబంధించిన కారకత్వాన్ని పెంచుకుంటున్నాడు. అంటే పెంచుకుంటున్నాడంటే దాని అర్థం ఏమిటి, ఇంకొన్ని ఎక్కువ దేశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇది ప్రపంచ యుద్ధంలోకి ఇన్వాల్వ్ అవబోతుంది. తద్వారా మన ఇండియాకి, పాకిస్తాన్కి కూడా యుద్ధం ఉంది అనేటువంటి చాలా చూపిస్తుంది. ఇది వరల్డ్ వార్ 3గా మారుతుందని అనుకోవచ్చు. ఖచ్చితంగా మారుతుంది సార్. అటుపక్క మనం చూసుకుంటే ఎవరు గుడ్డగాల్చుకుని నెత్తి మీద వేసుకునే పరిస్థితుల్లో ఎవరు లేరు. అటు చైనా చూస్తే చాలా తన ఎకానమీని పెంచుకోవటానికి కానీ, అగ్రరాజ్యంగా కొనసాగడానికి చైనా చాలా ట్రై చేస్తుంది. చాలా స్తబ్దతగా ఉంది చైనా. యాక్చువల్ గా ఎప్పుడు కూడా పెద్ద దేశాలు ఎప్పుడు కూడా స్టార్టింగ్ లో ఇన్వాల్వ్ అవ్వవు. ఎందుకంటే ఇప్పుడు ఒక దీపావళి జరుగుతుంది అనుకోండి, నువ్వు ఎక్కువ కలుస్తున్నా ఎక్కువ కలుస్తా అంటే వీడు కొంచెంసేపు ఆగడం, వాడు కాల్చేవన్నీ అయిపోతాయి. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద దేశాలు ఏం చేస్తాయంటే స్టార్టింగ్లో ఇన్వాల్వ్ అవ్వండి, కొన్ని రోజులు సైలెంట్గా ఉంటాయి. సైలెంట్గా ఉండి ఈ దేశాలు, చైనా కానీ ఈ దేశాల ఇది ఎలా ఉంటుందంటే, అవతల దేశం మీద మనం అటాక్ చేయకుండా ఏ దేశం బిజీగా ఉందో, వీళ్ళు దేన్ని ఆక్రమించుకోవాలనుకుంటుంటారో దాన్ని ఆక్రమించుకునే పని చేస్తూ ఉంటారు. అర్థమైందండి. ఈ దీంట్లో కొంతవరకు పీఓకేని కొంతవరకు ఆక్యుపై చేయడము జరుగుతుంది.
చైనా ఉమ్, చైనా కాదు, మన ఇండియా కూడా ఉమ్, పాక్ ఓకే. ఆక్యుపైడ్ కాశ్మీర్ని కొంతవరకు ఆక్యుపై చేయడం జరుగుతుంది. ఉమ్, కొన్ని దేశాల కంపెనీస్ మన ఇండియాకి రావడం జరుగుతుంది. కొంతవరకు యుద్ధం మూలంగా కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది. ఉమ్, కాకపోతే ఈ మూడో ప్రపంచ యుద్ధం వల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరంటే సౌదీ కంట్రీసే. ఎందుకంటే కూర్మచక్రం పరంగా కూడా ఈ శనికుజుల యొక్క ప్రభావం ఉమ్, కలయిక ఉమ్, మీనరాశిలో ఎప్పుడైతే జరుగుతుందో ఇది జలరాశుల్లో జరుగుతుంది కాబట్టి జల సంబంధంగాను, అగ్ని సంబంధంగాను, వాయు సంబంధంగాను విపత్తులు రావడం, నేవీ ఇన్వాల్వ్ అవ్వడం, మరియు అదేవిధంగా వాయు సంబంధించిన సేన ఏదైతే ఉంటుందో ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అవ్వడం, భూమి మీద నుంచి అంటే 3 రకాలుగా ఇన్వాల్వ్‌మెంట్ అనేటువంటిది ఉంటుంది అనేది చూపిస్తుంది. దీనికి ఏమిటి అంటే ఒకటి 3 సార్లు పంచగ్రహ కూటమి రావడము. రెండోది మనకి ఇప్పుడు చూడ్డానికి 3 గ్రహాలు కలిసి ఉన్నాయి గానీ శని, కుజ, రవి కలిసి ఉన్నాయి గానీ పరివర్తన యోగంలో బుధ అండ్ గురువులు కలిసారు. ఈ బుధ గురువుల కలయిక కూడా వల్ల ఏమవుతుంది అంటే బ్యాంకింగ్ సెక్టార్స్, ఐటీ సెక్టార్స్ ఇవన్నీ అనుకున్నాం మనం మొన్న వీడియోలో కూడా. దీని ప్రభావం ఉంటుంది. అట్లాగే ఇది ఈ దేశాలకు ఇస్తుందా ఇవ్వదా అంటే ఖచ్చితంగా ఇస్తుందని మనం చెప్పుకోవాలి. అయితే ఒరిజినల్‌గా అయితే అసలు యుద్ధం రాకూడదనే కోరుకోవాలి మనస్ఫూర్తిగా. Definitely. ఎందుకంటే చాలా మందికి నష్టం ఉంటుందండి యుద్ధం వల్ల. లాభం అనేటువంటిది ఉండదు. ఎక్కడో దేశాలు యుద్ధం జరిగితే మన భారతదేశంలో మనం మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, అంతే గ్యాస్ కి కదా! సంబంధించి, గ్యాస్‌కి ఫ్యూయల్ కి సంబంధించి ఇబ్బంది సంబంధించి పడుతుంది కదా! పానిక్ అవును. సిచ్యువేషన్ వచ్చేసింది. యాక్చువల్‌గా నేను ఈ విషయం చెప్పడానికి కూడా కారణం ఏంటంటే సరిహద్దుల్లో ఉండేటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఇబ్బంది ఉంటుందండి. అందుకని సరిహద్దుల్లో ఉండేవాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ఉమ్, ముఖ్యంగా ఈ యుద్ధాలవి ఎక్కువ జరుగుతున్నప్పుడు ఏంటంటే మనదంతా కూడా ఫార్మింగ్ మీద ఆధారపడినటువంటి దేశం అవును, కాబట్టి ఇవి కొన్ని ఇంపోర్ట్ చేసే ఉంటాయి. ఉమ్, సో ఇంపోర్ట్ చేసేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విషయంలో కేవలం కొన్ని దేశాలను నమ్ముకోవడం కాబట్టి ఇంకెక్కడ మనం పంపించగలము, ఎలాంటిది ఉందనేటువంటిది కొంత మనం దాని విషయంలో కొంత అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది ఉమ్, ఉమ్, ప్రధానంగా తీసుకున్నట్లయితే. అందులోనే అది కాకుండా ఇప్పుడు మీకు తెలియదే ఉంది, మనకి ఆల్రెడీ కమర్షియల్ గ్యాస్ మీద ఎఫెక్ట్ ఉంది. రేపు పొద్దున మనం నార్మల్ గ్యాస్ మీద ఉంటుందని చెప్పుకున్నాం మనం చాలాసార్లు. సో దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాస్ ఒకటే కాకుండా కొంచెం మనం ఇంకేమేమి ద్వారా మనం వంట వండుకోగలము, కాస్త పచ్చళ్ళు కానీ పౌడర్లు కానీ జాగ్రత్త పెట్టుకోవడం, కొంచెం క్యాష్ కొంతవరకు చేతిలో పట్టుకోవడము, ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఏంటనేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చేయడం మంచిది. మిగతా కొన్ని కంట్రీస్లో మన ఇండియన్స్ కూడా ఉంటారు. అక్కడ యుద్ధ వైఖరి ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశంలో ఇండియాకు వచ్చేసేయడం బెస్ట్ అసలు నన్ను అడిగితే. ఎన్నాళ్ల పాటు మరి ఇది కొనసాగుతుంది సార్? ఇది అంటే ఎప్పుడు కూడా ఇంత అండి, తీవ్రతరంగా నా ఉద్దేశం. అంటే నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రపంచ యుద్ధం 4 సంవత్సరాలు జరిగిందండి మనకి. మనకి ఫస్ట్ ప్రపంచ యుద్ధం 19 స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒకటి 4 ఏళ్ళు, ఒకటి 8 ఏళ్ళు, 8 ఏళ్ళు, 4 ఏళ్ళు ఎక్కువగా జరిగింది. మనకి 39 to 45 మధ్యలో కూడా 39 to 45 మధ్యలో 45 మధ్యలో జరిగింది. ఒక 6 సంవత్సరాలు దాదాపు అక్కడ జరిగింది. జరిగింది. అంటే ఏంటంటే ఎప్పుడైనా ప్రపంచ యుద్ధాలు జరిగేటప్పుడు ఎక్కువసేపే ఉంటుందండి, ఎక్కువ కాలమే ఉంటుంది. అయితే ఇప్పుడంతా కూడా కొంచెం ఫాస్ట్ యుగం కాబట్టి కొంచెం అంటే ఇది నెలల్లో అయితే అవ్వదు, సంవత్సరము అంతకంటే ఇంకా ఎక్కువ ఏళ్ల తరబడి సాగేటువంటిది. ఎందుకంటే శని మీనరాశిలోకి వెళ్తున్నాడు, శని మీనంలోనే ఉన్నాడు కదా. మీనంలో ఉన్నాడు, మేషంలోకి వెళ్తున్నాడు. శని మేషంలోకి వెళ్తున్నాడు. అవును. కుంభం నుంచి మీనంలోకి వచ్చాడు, మీనం నుంచి ఇప్పుడు మేషంలోకి వెళ్తాడు అవును. ఒక సంవత్సరం, అవును. నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి. ఉమ్. సో ఎప్పుడైతే శని మేషంలోకి వెళ్తున్నాడో కాలసర్ప యోగంలో ఉండేటువంటి గ్రహాలను తీసుకున్నా శనికి 2 పాపగ్రహాల సంబంధం ఏర్పడినటువంటివి ఇవన్నిటినీ క్రోడీకరించి మనకి ఉన్నటువంటి ఈ యొక్క ముండేన్ ఆస్ట్రాలజీ పరంగా అండ్ సర్వతోభాద్ర చక్రం పరంగా తీసుకుంటే ఇది కొంచెం దీర్ఘకాలంగానే ఉంటుంది అనేటువంటి చూపిస్తుంది. మేషంలో ఉన్నంత కాలం కూడా మరి ఇంపాక్ట్ ఉంటుందా సార్? అది ఎక్కువగా జాబ్స్ మీద ఉంటుంది. జాబ్స్ మీద మనం లాస్ట్ టైం మనం 4 years బ్యాక్ 4 years బ్యాక్ కూడా చెప్పారు మీరు. అవునండి. సో అప్పుడు ఇంకా ఇది ఒక 6 నెలలు జూన్ వరకు అంటున్నారు కదా. ఇది ఒక 3 నెలలు, ఆయన 2.5 ఏళ్ళు ఉంటాడు, ఇంచుమించు 3 ఏళ్ళు తిరుగులేదు, ఇంక ఇదే దిక్కుమాల పరిస్థితే ఉంటున్నాను. అంటే ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ యుద్ధం వల్ల కొన్ని దేశాల మీద కొన్ని దేశాలు ఆటం మన అణుబాంబు ప్రయోగం చేస్తుందండి. ఇప్పుడు అణుబాంబు ప్రయోగం చేస్తే అక్కడ ఉండే దేశాలు కానీ అక్కడ ఉండే పరిస్థితులు కానీ మారిపోతాయి కదా. దాన్ని కూడా సూచిస్తున్నట్టే చెప్పాలంటే శని మీనం నుంచి మేషంలోకి వెళ్ళడం అనేటువంటిది దాన్ని ఒక విధ్వంసాన్ని సూచిస్తుంది. మనం జరగకుండా ఉండాలని అందరం కోరుకుందాం. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు అనుకునేటువంటిది మనది ఒకటే. కానీ కొంతమంది ఇంకా మూర్ఖులు, మనం ఏం చేయలేము. సంతోషపడడం అనేది సమంజసం కాదు. మనం యుద్ధం చేద్దామని అనుకోపోయినా వాడు వచ్చి బార్డర్ లో రకరకాలు చేస్తున్నా మనం చేయాలి కదా, మనం ఎప్పుడు కూడా పని కట్టుకొని వెళ్ళి మనం వాళ్ళని కవ్వింపు చర్యలు ఉండవు.
వాళ్ళే కవ్వింపు చర్యలు జరుగుతుంటారు. అలా జరుగుతున్నప్పుడు ఇండియా కామ్గా ఉంటే మనం ఎందుకు పనికిరానట్టుగానే ఉంటుంది కాబట్టి మనం తిప్పి కొట్టాలి కాబట్టి ఆ యొక్క క్రమంలో ఇవన్నీ జరుగుతాయి. కానీ భారతదేశంది పై చేయి అవుతుంది అనేది మీ ప్రెడిక్షన్. ఖచ్చితంగా పై చేయి అవుతుందండి. రైట్. ఎనీవేస్ డెఫినెట్ గా ఈ పరిస్థితుల్లో అన్ని Yeah. సద్దు మనగాలి అని డెఫినెట్ గా కోరుకుందాము. Yeah. ఒకంత భయానకమైనటువంటి పరిస్థితే. మరి యావత్ ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలంటే ఏ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది సార్? అంటే ప్రపంచం శాంతియుతంగా ఉండాలి అంటే అది గ్రహాలు అంత చూపించట్లేదండి. ఎందుకంటే గ్రహాలు రాజు గాని మంత్రి గాని సరైన కారకత్వాల్లో లేరు. కాబట్టి మనం అంటే సామాన్య అంటే ప్రజలు పరమాత్మకి లోబడే ఉంటాయి కదా సార్ ఉంటాయి ఏవైనా. అన్నీ మనం కూడా. కోరుకుందాం సార్. పరమాత్మని పట్టుకోవడమే. అదే ఎట్లా అదే విష్ణువుని, అడుగుతున్నాను విష్ణు సార్. సహస్రనామాలు ఆ. చండీ చేసుకోవడం, ఆ. లలిత చేసుకోవడం చేసుకుని ఉంటే తల్లిలాగా రక్షిస్తూ ఉంటుంది. అదే కావాలి. అలాగే రక్షింపబడాలి అని. ఇప్పుడు మొత్తం వర్షం పడుతున్నా మీరు కొన్ని యూట్యూబ్ లో కొన్ని చూడండి, పక్షి తన పిల్లల్ని మాత్రం ఇలా పెట్టుకుంటుంది. సో స్వీట్, ఎంత బాగుంటుంది కదా. తను తడుస్తూ ఉన్నా కూడా. తను తడుస్తూ ఉన్నా కూడా ఎగ్జాక్ట్లీ. మరి ప్రకృతిలో ఇవన్నీ అంటే ప్రకృతి పాడవుతుందంటే మరి అమ్మవారే కదా ప్రకృతి. అమ్మే కాపాడాలి. ఆమె కాపాడాలి. కాపాడుతుంది, మనం నమ్మకంగా అట్లా, వేడుకుందాం. అట్లా. అదే. రైట్ సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. ఇది ఏదైతే చెప్పారో ప్రపంచ శాంతి అనేది నెలకొనాలి త్వరలోనే అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.